స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు వివరాలకు వెళ్దాం. మనందరం సహకరించి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఒక బాధ్యతాయుతంగా రన్ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి కార్యక్రమం పెట్టారు. మరి ఈవేళ గతంలో కూడా ఈ ప్రాపర్టీ షోస్కి నేను చాలాసార్లు వచ్చాను. మరి మీకు తెలుసు, గత ఆరు సంవత్సరాల నుంచి, అంటే మన ప్రభుత్వం రాకముందు 5 సంవత్సరాలు చీకటి రాత్రులు, మనకి చీకటి రోజులు, ప్రాపర్టీ షోస్ జరగలే. తర్వాత ఏమవుతుందో ప్రభుత్వం ద్వారా విధానాలు ఏంటో ప్రజలకి అర్థం అవ్వలేదు, నాయకుడికి అర్థం అవ్వలేదు, అధికారులకు అర్థం అవ్వలేదు. అంటే కన్ఫ్యూజన్ వచ్చింది 5 సంవత్సరాలు. ఆ కన్ఫ్యూజన్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. ఇక్కడే కాదు, ప్రతి దగ్గర కూడా రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. నేను అడిగి అడగొంద తెలంగాణ అంటే ఇక్కడ వాడేశారు. ఇప్పుడు మన సూచనలు కనబడుతున్నాయి. సూచనలు కాదు, మనకు ఇవాళ ఎక్కడ చూసినా కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో కానివ్వండి, పెద్దల సహకారంతో కానివ్వండి, ఈవేళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి రోజులు కనపడుతున్నాయి మనకి. గారు కూడా ఏ విధంగా కష్టపడతారో మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు కాబట్టి నేను పొగట్లే, ఉన్న విషయం చెప్తున్నాను. అంచేత ఇటువంటి సమయంలో రాజకీయాలు మానేసి అందరం కలిసి రాష్ట్రం బాగు చేసుకుంటే మంచిది. ఒక అడుగు ముందుకు వేస్తున్నాం, పురోగతి. అన్నీ రాజకీయాలే. మన తుఫాను వచ్చింది, చంద్రబాబు నాయుడు తుఫాను రావడానికి చంద్రబాబు అట, అంటే చంద్రబాబు నాయుడు వచ్చేప్పుడు వచ్చేది తుఫాను ఏంటిది? ఎవరు వచ్చినా ఆదరిస్తారనేటువంటి పేరు ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదేంటి, అప్పుడు మనం కూడా ఫ్రెండ్లీగా ఉండాలా, తాలూకు పెట్టుబడులు తీసేయడానికి మనం ప్రోత్సహిస్తూ ఉండాలా. మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటే ప్రాంతం డెవలప్ అవుతుంది. ప్రాంతం డెవలప్ అవుతే ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా బాగుపడతారు. ఇవన్నీ లింక్స్ మీ అందరికి తెలియదు కాదు, కొత్తగా ఏం చెప్పట్లే. అయితే నేను ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఏ కంపెనీలు ప్రాపర్టీస్ డెవలప్మెంట్ చేస్తున్నారో, ఫ్లాట్లు వేస్తున్నారో, బిల్డింగ్స్ కడుతున్నారో, వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేయాల్సిన అవసరం కాదంటలే. అయితే కొన్ని ప్రాంతాల్లో అనాథరైజ్డ్గా లేఅవుట్స్ జరుగుతున్నాయి. దాన్ని అరికట్టవలసిన బాధ్యత మీ రెవెన్యూ మినిస్టర్ కాదు, మీది కాదని చెప్పండి. మీకు తెలియకపోతే ఎక్కడ ఉన్నా నేను చూపిస్తాను. మీకు జరుగుతున్నాయి, ఫ్యాక్ట్ అది, ఓపెన్గా చెప్తున్నాను నేను. చెరువులో ఫ్లాట్ వేసి అమ్మేస్తారా? చెరువుల్లో ఫ్లాట్ వేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి? అనాథరైజ్డ్ లేఅవుట్స్, ఆ లేఅవుట్ ఎవరి పేరు ఉందో తెలియదు, ఆ భూములు ఎవరియో తెలియదు, గవర్నమెంట్ భూములో తెలియదు, ఎవరి భూములో తెలియదు, అక్కడ ఫ్లాట్లు వేసి అమ్మేస్తారా? అమాయకులిసి తర్వాత పర్మిషన్ లేకపోతే చెప్పి బండి మా దగ్గరికి వస్తున్నారండి. మా దగ్గరికి వస్తే ఏం చేస్తామండి? అటువంటివి జరగకుండా చూడాలండి. చాలామంది ఈవేళ ఇల్లు కట్టుకోవాలనేది ఆశ ప్రతి కుటుంబానికి ఉంటుంది. ఒక మంచి ఇంట్లో ఉండాలని ఆశ ఉంటుంది. కొనుక్కుందామని విశాఖపట్నం వస్తున్నారు, తెలియక కొనేస్తున్నారు. కొనేసిన తర్వాత పర్మిషన్లు. కుమార్ గారు, సార్ రామ్ కుమార్ గారు ఒకసారి స్టేజ్ మీద. ఓకే సార్. అతిథులకి సార్ ఎస్బీఐ అలాగే నాగకుమార్ గారిని భర్త గారికి శాలువాతోటి సత్కరించవలసిందిగా. వెలకపూడి రామకృష్ణ గారికి శాలువా మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
సాగర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. సాగర్ గారు మీరు అయ్యన పాత్రుడు గారికి ఈ కార్యక్రమానికి పాపారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రణాళికలు చెప్పారు, వాటన్నింటినీ అమలు చేసుకొని ముందుకు వెళ్ళడానికి మీ అందరి సహకారంతో ముందుకెళ్దాము.